బీజేపీ గూటిలో అవినీతి కలవరం. వరుస అవినీతి ఆరోపణలతో అగ్రనేతలు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. నలుగురు మహిళా మంత్రులపై ఆరోపణలతో హైకమాండ్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. రాజీనామా చేయమనలేక రాజీ పడలేక అయోమయంలో పడిపోయారు ప్రధాని నరేంద్ర మోడీ. కాషాయ దళంలో మహిళా నేతల కలకలం మొదలైంది. కీలక పదవుల్లో ఉన్న మహిళా నేతలపై అవినీతి ఆరోపణలు, ఫేక్ సర్టిఫికెట్లపై విపక్షాలు గుస్సా అవుతున్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా నలుగురు ముఖ్య నేతలపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. వీరిలో ఇద్దరు సెంట్రల్ మినిస్టర్స్ కాగా ఒకరు ముఖ్యమంత్రి, మరొకరు మహారాష్ట్ర కేబినెట్ లో కీలక మంత్రి. ఐపీఎల్ వివాదంలో నిందితుడిగా ఉన్న లలిత్ మోడీ వీసా వివాదంలో ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ సుష్మకు గట్టి షాక్ తగిలింది. విదేశాల్లో ఉన్న లలిత్ కు వీసా విషయంలో సుష్మ సాయం చేశారని విపక్షాలు ఆధారాలతో సహా బయటపెట్టాయి. ఓ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తికి ఎలా సాయం చేస్తారని మండిపడుతున్నాయి అపోజిషన్ పార్టీలు. సుష్మ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నాయి. అయితే సుష్మ విషయంలో బీజేపీ ఆమెకు పూర్తి మద్దతిచ్చింది. అయితే పార్టీ పెద్దలు లోలోన మదన పడుతున్నా పైకి మాత్రం ఏమీ లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఓ స్టేజ్లో సుష్మ రాజీనామా చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. ప్రస్తుతానికి వ్యవహారం కామైనా మున్ముందు సుష్మకు ఇబ్బందికర పరిస్థితే. లమోగేట్లో చిక్కుకున్న మరో లేడీ లీడర్ రాజస్థాన్ బీజేపీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే. లండన్లో తలదాచుకుంటున్న మోడీకి రాజే సహాయం చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అటు వసుంధర తనయుడి హోటల్స్ లో మోడీ పెట్టుబడులు పెట్టారనే వ్యవహారం కూడా ఆలస్యంగా బయటకొచ్చింది. ఆధారాలతో సహా రాజే అవినీతి భాగోతం బయటపడినందున రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. లలిత్ మోడీ ఎపిసోడ్ లో వసుంధర తీరుపై కమలనాథులు ఆగ్రహంగానే ఉన్నట్టు టాక్. ఇక బీజేపీ హైకమాండ్ కు మరో తలనొప్పిగా మారింది కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్టడీ సర్టిఫికెట్ల వ్యవహారం. గతంలోనూ ఆమె విద్యార్హతపై ఆరోపణలు వచ్చినా బీజేపీ అధినేతలు వాటిని లైట్ తీసుకున్నారు. అయితే ఆమె స్టడీ సర్టిఫికెట్లపై దాఖలైన పిటిషన్ను ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు విచారణకు స్వీకరించడంతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ కమలనాథుల్ని కలవరపెడుతోంది. ప్రధాని మోడీ టీంలో అత్యంత ముఖ్య నేతగా ఉన్న స్మృతి ఎపిసోడ్ పై సైలెంట్ మోడ్ ను ఫాలో అవుతున్నారు బీజేపీ లీడర్స్. ఇవి చాలవన్నట్టు తాజాగా మహారాష్ట్ర బీజేపీ మంత్రి పంకజ ముండేపై ఆరోపణలు కమలనాథులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఫడ్నవీస్ సర్కారులో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న ఆమెపై 200 కోట్ల అవినీతి ఆరోపణలొచ్చాయి. కీలక కాంట్రాక్టుల్ని ఆమె బంధువులకు కట్టబెట్టారని కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. అయితే ఈ ఆరోపణల్ని పంకజ కొట్టేసినా సీఎం ఫడ్నవీస్ మాత్రం సైలెంట్ గా ఉన్నారు. నలుగురు మహిళా నేతల వ్యవహారం ప్రధాని మోడీకి మింగుడు పడటం లేదు. ఈ అవినీతి ఆరోపణలపై ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ప్రధాని. మరోవైపు విపక్షాలు నేతల రాజీనామాకు డిమాండ్ చేస్తూనే ప్రధాని సమాధానం చెప్పాలని ధర్నాలు, ఆందోళనలతో హోరెత్తిస్తున్నాయి. వీరి విషయంలో బీజేపీ అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ అంతటా నెలకొంది.